వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. తిరుపతి ఘటన ఎంత ఘోరమైనది. వైకుంఠ ఏకాదశికి టోకెన్స్ కోసం జనాలు విపరీతంగా వస్తారు. తొక్కిసలాట కూడా జరుగుతుంది. అందుకని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కానీ ముందుగా ప్రభుత్వం ఏ జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. మరి అంత నిర్లక్ష్యమా? ఒక సెక్యూరిటీ లేదు, పోలీసులు లేరు. ప్రజలు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొందరు గాయపడ్డారు. ఇదే విషయము జగనన్న గారి ప్రభుత్వంలో జరిగి ఉంటే ప్రతిపక్షాలు ఏకి మంగళం చేసేవి. అధికార ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళని కొట్టడం మీదే దృష్టి పెట్టారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశికి ఎక్కువగా భక్తులు వస్తారు. అలాంటప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా పెట్టి ఉంటే ప్రమాదాలు జరగవు. ప్రమాదాలు జరిగిన తర్వాత అందరూ పరిగెత్తి ఏమి లాభం? ఇప్పుడు అధికారం పక్షం పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రజల ప్రాణాలను కాపాడండి. అవకాశం ఉంటే తిరుపతి ఘటన కూడా జగనన్న మీదే తోసేవారు. అలాంటి ప్రభుత్వం జగనన్న మీద దృష్టి పెట్టకుండా ప్రజల మీద, పాలన మీద దృష్టి పెట్టండి. ఎవరిని హింసించకూడదు. చివరగా ఒక విషయం, లడ్డూ విషయంలో మీరు జగనన్న మీద నిందలు